బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న లక్డికపుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. జనవరి 29న సమ్మక్క సారక్క జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డితో పాటు 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇది కక్షపూరిత చర్య అని కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మాపైన ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ అక్రమ కేసులు పెట్టడం నిదర్శనమే ఇది. ఈరోజు అందరికీ మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సిఐడి వారు హైదరాబాద్కు రమ్మని. ఇది మాకు ఆయన 2500 పెన్షన్, 2500 ప్లాటు, నెలకు 5000 పెన్షన్ ఇస్తా అన్నది ఇదేనేమో. ఎందుకంటే వారు 106 గ్యారంటీలు, 400 గ్యారంటీ హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఉద్యమం చేసిన వారందరూ కూడా పెన్షన్స్ ఇస్తా, 250 గజాల ప్లాట్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు ఉద్యమం చేసిన అక్రమ కేసులు పెట్టి ఇలా సతాయిస్తూ ఉన్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో పట్ల ఇది ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మా మీద ఇక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి హైదరాబాద్ చుట్టూ తిప్పుకునేటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న లక్డికపుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, కౌశిక్ రెడ్డితో పాటు మిగతా 16 మంది బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది సిఐడి. అసలు దాంట్లో ఆ నోటీసులో ఏముంది, ఎవరెవరికి ఇచ్చారు? శ్రీదేవి, హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న లక్డికపుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా అందులో పేర్కొంది. ప్రధానంగా చూసినట్టయితే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద కూడా విచారణ నోటీసు ఇచ్చింది. అదేవిధంగా హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ముఖ్యంగా సమ్మక్క సారలక్క జాతర సమయంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కూడా కేసు నమోదైంది. ప్రజలకు కూడా అసౌకర్యం కలిగింది, పోలీసు విధులకు ఆటంకం కలిగింది, పోలీసు అధికారులపై అవమానకర వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి చేశారంటూ కూడా ఈ కేసు పెట్టారు. ముఖ్యంగా కరీంనగర్ సిపి గౌసాలం పైన కూడా పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సంచలనంగా మారిన పరిస్థితి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ అసెంబ్లీలోనూ కూడా ఆ సిపిని ఉద్దేశించి కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సిపి అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిఐడి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సమ్మక్క సారలక్క జాతర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ముఖ్యంగా ఈ ఘటన సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. విచారణకు వచ్చేటప్పుడు అన్ని గుర్తింపు పత్రాలు, డాక్యుమెంట్లు కూడా తీసుకురావాలని కూడా సిఐడి నోటీసులో పేర్కొంది. విచారణకు ఖచ్చితంగా సహకరించాల్సిందిగా కూడా కోరింది. సాక్ష్యాలను కూడా చెడగొట్టవద్దని హెచ్చరికలు కూడా చేసింది. మరోవైపు నోటీసులు కనుక పట్టించుకోకపోతే చట్టపరంగా చర్యలు చేపడతామని కూడా నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన కూడా కౌశిక్ రెడ్డి కొద్దిసేపు క్రితమే స్పందించారు, పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఏ తప్పు చేయకపోయినా ఏదో విధంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేయాలని కూడా ఈ ప్రభుత్వం చూస్తోందంటూ కూడా ఆయన అందులో పేర్కొన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన అందరి నేతలను కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిఐడి నోటీసులు ఇవ్వడం ఎంతో బాధను కలిగించిందంటూ కూడా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తనపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా నాపై రాజకీయాలు చేయండి, కానీ నా కుటుంబ సభ్యులను ఇందులోకి లాగకండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యంగా తనను లక్ష్యంగా చేసుకున్నారు, తనపైన కేసులు నమోదు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొంటాను అంటూ కూడా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల తరపున ప్రశ్నిస్తున్నందువల్లే తనపై ఈ కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా అందులో చెప్పుకొచ్చారు. ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డిపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అటు పొన్నం ప్రభాకర్ సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్పై కూడా గతంలో కొన్ని ఆరోపణలు ఆయన చేశారు. ఆ తర్వాత అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి టార్గెట్గా కూడా ఆయన విమర్శలు చేస్తున్న క్రమంలోనే సమ్మక్క సారక్క జాతరల సమయంలో ఆయన సమ్మక్క గద్దెల వద్దకు వెళ్తున్నట్టు క్రమంలో అక్కడ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని ఈ క్రమంలో పోలీసులకు కౌశిక్ రెడ్డి మధ్య పెద్ద వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడ సిపి గౌసాలంను ఉద్దేశించి కూడా కొన్ని
కామెంట్స్ కౌశిక్ రెడ్డి చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి కూడా కరీంనగర్ సిపిని టార్గెట్ చేస్తూ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్న క్రమంలో ఈరోజు సిఐడి ఈ నోటీసులు ఇచ్చింది. సిఐడి ఖచ్చితంగా ఏప్రిల్ 4వ తారీఖు నోటీసులకు హాజరు కావాలి విచారణకు అని చెప్పింది. శ్రీదేవి చందు, అయితే కౌశిక్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మరి ఏప్రిల్ 4న కౌశిక్తో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా హాజరవుతున్నారా, లేకపోతే వాళ్ళకి మిగతా డేట్స్ ఏమైనా అలాట్ చేశారా? కౌశిక్ రెడ్డితో పాటు 16 మందికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తాను ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటాననేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా తనపై చాలా కేసులు నమోదయ్యా, అతను చాలా కేసులు సంబంధించి ఆయన పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఒక క్రమంలో జైలుకు పంపించే క్రమంలో వెంటనే బెయిల్ కూడా లభించింది. ఆయన బెయిల్తో బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. హుజురాబాద్ నుంచి ఆయన్ని అరెస్టులు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఈ రకంగా అంటే తాను ప్రభుత్వంపై ప్రశ్నిస్తున్న వాళ్ళే ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడా కూడా తాను శాంతి భద్రతలకు కానీ అటు పోలీసు అధికారులను కానీ ఎలాంటి దూషణలు చేయలేదు. కావాలని పనిగట్టుకునే పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే విషయాన్ని పలుమార్లు కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఏప్రిల్ 4వ తారీఖు నాడు విచారణకు కౌశిక్ రెడ్డి అయితే హాజరు కాబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒకవైపు న్యాయ నిపుణులతో కూడా ఆయన చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ అంశంపై కూడా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ. తిరుమల నెయ్యి వ్యవహారంలో నివేదిక ఇచ్చేందుకు గడువు పొడిగించాలని ఏకసభ్య కమిషన్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగించాలని